Suresh and welcome to my channel Suresh Boga. So చూసారు కదా ఈ రోజు వచ్చేసి హౌ టు డూ ఏ ప్రొఫెషనల్ లోగో ఎడిటింగ్, లోగో డిజైనింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను అండ్ సింపుల్ అండ్ ఈజీ వేలో ఫుల్ వీడియో అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి నేను Pixellab అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో అనేది లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు బూస్ట్ని ఇస్తుంది. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ Pixellab ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇమేజ్ సైజ్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సైజ్, సో ఇమేజ్ సైజ్ వచ్చేసి కస్టమ్ ఇది క్లిక్ చేయగానే మీకు ఇవన్నీ ఆప్షన్ చూపిస్తుంది. సో నేను వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. సో నాకు ఈ సైజ్ కావాలి. సో ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి పైన డెలీట్ క్లిక్ చేయండి. డెలీట్లో ఆ టెక్స్ట్ అనేది డెలీట్ అయిపోతుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి షేప్స్ వచ్చేసి నేను ఇక్కడ సర్కిల్ తీసుకుంటున్నాను. సో సర్కిల్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా నేను సైజ్ అనేది ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసి ఒపాసిటీ అనేది 0 పెట్టేసేస్తున్నా. అండ్ స్ట్రోక్ విడ్త్ వచ్చేసి ఇది నేను 20 వరకు ఇస్తున్నా. సో చూడండి 20 వరకు ఇచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది షేప్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, అంటే హెక్సాగోనల్ సింబల్. రిలేటివ్ పొజిషన్ ఒకసారి ఇది క్లిక్ చేయండి, ఒకసారి ఇది క్లిక్ చేయండి. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్ సెంటర్లో సెలెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి షేప్స్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి నేను సర్కిల్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇంతే సైజ్ చాలు. సో ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేసిన అండ్ స్ట్రోక్ అనేది మళ్ళీ 20 వరకు పెట్టేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ స్ట్రోక్ లెంత్ ఉంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది కూడా రిలేటివ్ పొజిషన్, ఒకసారి ఇది క్లిక్ చేసి ఒకసారి ఇది క్లిక్ చేయండి. సో పర్ఫెక్ట్ సెంటర్లో మనకు వచ్చేస్తుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి షేప్స్ వచ్చేసి ఇది స్క్వేర్ అలాగే ఉండనియండి. సో చూడండి నేను ఇది పర్ఫెక్ట్ ఇది రెక్టాంగిల్ షేప్ తీసుకుంటున్నా. సో చూడండి ఇలా రెక్టాంగిల్ షేప్ తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. ఇది కూడా రిలేటివ్ పొజిషన్, ఒకసారి ఇది క్లిక్ చేసి ఒకసారి ఇది క్లిక్ చేసి పర్ఫెక్ట్ సెంటర్లో వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు పైన లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి కింద రైట్ రాంగ్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇవి 3 సెలెక్ట్ చేసుకోండి. ఇది మర్జ్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో 3 లేయర్స్ ఒకే లేయర్గా ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎరేజ్ కలర్లో సో చూడండి ఎరేజ్ కలర్ మనకి ఎక్కడ ఉంది, హెక్సాగోనల్ సింబల్లో ఎరేజ్ కలర్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, ఆ సర్కిల్స్ అనేది పోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్. సో టెక్స్ట్ ఇక్కడ నేను ఇది వచ్చేసింది కదా, సో ఇది నేను మిడిల్లో ప్లేస్ చేస్తున్నా. ఏ సింబల్ తీసుకొని ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది మొత్తం నేను తీసేసి క్యాప్స్ లాక్ ఆన్ చేసి సురేష్ బోగా అని నేను టైప్ చేసేస్తున్నా. సో చూడండి సురేష్ బోగా అని టైప్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇది చూడండి నేను టీ సైజ్. సో ఫస్ట్ మనకు కలర్ ఇంపార్టెంట్. సో కలర్ వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నా సేమ్ యాస్టీస్. అండ్ టీ సైజ్ నేను కొంచెం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో సారీ, టీ సైజ్ ఇప్పుడే ఇంక్రీజ్ చేయకండి, ఎందుకంటే ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాక టీ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫాంట్ వచ్చేసి బుగాలో రెగ్యులర్. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇప్పుడు సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను సైజ్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు కొంచెం స్పేసింగ్ అనేది ఇస్తున్నా, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా సూట్ కాలేదు. సో కొంచెం స్పేసింగ్ ఇస్తే మనకు పర్ఫెక్ట్ దాంట్లో సూట్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్. సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. ఇక్కడ ప్లేస్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ఎడిట్ వచ్చేసి ఇక్కడ వెల్కమ్ టు. సో అన్ని క్యాప్స్లో ఆన్ చేసి పెట్టేస్తున్నా. సో అప్పుడే మనకు మంచిగా నీట్గా వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ ఇచ్చిన తర్వాత సో ఇది కలర్. సో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్. సో ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాగర్ సాన్స్ బాల్డ్. సో నేను అది సెలెక్ట్ చేసుకున్నా. సో ఏబీసీ కర్వ్. సో ఇది నేను ఇటు సైడ్ అంటే మనకి ఇలా అయిపోతుంది. సో నేను కొంచెం ఫస్ట్ ఎక్కువ బెండ్ చేసిన రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను కొంచెం స్పేసింగ్ అనేది ఇలా ఇస్తే మనకు చూడండి ఇప్పుడు లుకింగ్ అనేది ఇంకా బాగుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇది అయిపోయింది కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్. సో నేను ఇప్పుడు ఇది కింద ప్లేస్ చేస్తున్నా. సో మళ్ళీ కలర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్. సో కలర్ వచ్చేసి బ్లాక్. టీ సైజ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక టీ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫాంట్ వచ్చేసి బ్లాగర్ సాన్స్ బోల్డ్ అండ్ ఇక్కడ సైజ్
సో సైజ్ అంతే ఉండనిద్దాం. సో సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో సైజ్ ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఏబీసీ కర్వ్. సో ఇది ఉల్టా డిక్రీజ్ చేస్తే మనకి ఇలా అయిపోతుంది. సో ఇంకా కొంచెం నేను డిక్రీజ్ చేస్తున్నా. సో నేను యాక్చువల్గా ఇది నేను ఎడిట్ చేసుకోలేదు. సో ఎడిట్ క్లిక్ చేసి ఛానల్ అని క్లిక్ చేయాలి, నేను మర్చిపోయినా. సో ఇక్కడ నేను ఛానల్ అనే టెక్స్ట్ తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు స్పేసింగ్. సో ఇక్కడ నేను స్పేసింగ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ కొంచెం స్పేసింగ్ ఇచ్చేసిన. సో చూడండి ఇప్పుడు సెట్ అయిపోయింది. రైట్ క్లిక్ ఇస్తున్నా. కొంచెం ఇది ఇంకా కొంచెం ఏబీసీ కర్వ్ ఉంది కదా, ఇంకా కొంచెం డిక్రీజ్ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి నేను ఇక్కడ షేప్స్. సో షేప్స్లో ఇక్కడ నేను స్టార్ తీసుకుంటున్నా. స్టార్ తీసుకొని ఇది కలర్ వచ్చేసి నేను బ్లాక్ తీసుకుంటున్నా. సో మళ్ళీ బ్లాక్ తీసుకున్న తర్వాత సో ఒక ఎడ్జ్ పట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకుంటే ఇంకొక లేయర్ వస్తుంది. సో చూడండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. సో ఇది నేను ఇక్కడ నుంచి డ్రాగ్ చేసేసి సో మళ్ళీ ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో కొంచెం మనకి ఎగ్జాక్ట్ సైజ్ వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసి వచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ. సో నేను ఒక పిఎన్జీ అనేది ఇస్తాను. సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ పిక్చర్స్కి వెళ్తున్నా. సో అది పిఎస్సిసిలో ఉంది. సో నేను ఈ పిఎన్జీ అయితే నేను ఇస్తాను. సో ఇక్కడ రైట్ క్లిక్ తీసుకోండి. రైట్ క్లిక్ తీసుకున్న తర్వాత సో ఇది నేను ఒక ఎడ్జ్ పట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత సో చూడండి నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి సేమ్ లేయర్. సో ఎడిట్ సింబల్ క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసి సేమ్ లేయర్ వస్తుంది. సో చూడండి మళ్ళీ లేయర్ తీసుకొని ఇది కొంచెం ఇలా కిందికి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇది సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3D రొటేట్ అని ఉంటుంది. సో 3D రొటేట్లో ఆన్ వై యాక్సిస్లో -180 పెట్టేసేస్తే మనకి ఇలా వస్తుంది. సో నేను వచ్చేసి ఇది ఇక్కడ సేమ్ యాప్ అది ఎట్లుందో ఇది కూడా మనం అట్లనే ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. సో మళ్ళీ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని కింద ఇది సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ లేయర్స్ నేను ఒకటే లేయర్గా ఫామ్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు అన్ని లేయర్స్ ఒకటే లేయర్గా ఫామ్ అయిపోతాయి. సో ఇప్పుడు క్లిక్ ఆన్ ఒకే లేయర్గా ఫామ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టెక్స్చర్. సో ఇందులో మనకు టెక్స్చర్ అని ఉంటుంది. సో చూడండి హెక్సాగోనల్ సింబల్ టెక్స్చర్. సో టెక్స్చర్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ తీసుకుంటున్నా. సో ఫ్రమ్ గ్యాలరీలో నేను ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఆల్రెడీ మీ దగ్గర కూడా ఉండొచ్చు అది. సో నేను ఒక ఇమేజ్ ఇస్తాను. సో నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నా. ఇది కొంచెం నేను ఇలా ఆఫ్ వర్క్ క్రాప్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో చూడండి ఇక్కడ మనకు గోల్డ్ అయితే వచ్చేసింది. సో ఇది ఎనేబుల్ క్లిక్ చేస్తే మనకి ఇంకా బాగుస్తుంది. సో చూడండి ఎనేబుల్ క్లిక్ చేస్తే ఇంకా లుకింగ్ బాగుస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షాడో అనేది నేను ఇక్కడ ఆన్ పెట్టేసేస్తున్నా. సో బ్లర్ వచ్చేసి నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో 14-15 వరకు ఇంక్రీజ్ చేసిన. ఆఫ్సెట్ వచ్చేసి నేను కొంచెం జరుపుతున్నా. సో అప్ టు 13. ఆఫ్సెట్ వై కూడా కొంచెం జరుపుతున్నా. సో ఆఫ్సెట్ వై కూడా 18 వరకు జరిపేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇది అయిపోయింది కదా. సో ఈ నెక్స్ట్ ఇమేజ్ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నా. సో మీరు ఏది కావాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. సో మీరు కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని సో చూడండి ఇది సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో అది మీకు పిఎన్జీ ఫామ్లో కూడా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు జేపీజీ ఫామ్లోనే సేవ్ చేసుకుంటున్నా. సో పైన సేవ్ సింబల్ కనిపిస్తుంది కదా, సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేయండి. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి మనకు పిక్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.